నిన్నటి రోజు నెల్లూరు నగరంలో ఒక చీకటి రోజుగా వర్ణించుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మరి నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దొరబడి తెలుగుదేశం గూండాలు విచక్షణారహితంగా మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి కార్లు అయితేనేమి, మరి టీవీలు, ఏసీలు, డైనింగ్ టేబుల్ అయితే ఏ ఒక్క టేబుల్ కూడా లేకుండా ఏ ఒక్క బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిగారైన పక్క రూమ్లోకి నెట్టేసి అన్నీ పగలగొట్టి పైశాచిక ఆనందం కోసం ఎవరో కొంతమందికి తృప్తి చెందించాలనేది కార్యక్రమంలో కొంతమంది రౌడీలు, బ్రోకర్లు చేసినటువంటి కార్యక్రమం రాదు. ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఒకసారి ఉట్టుకునే విధంగా జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. రాజకీయాల్లో విమర్శించుకుంటారు, ప్రతి విమర్శ ఉంటుంది. కాదు అటు కాదు, నాకు ఇంకా కూడా ఆయన యొక్క విమర్శలు నా మానసికంగా, నా వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగినవి కోర్టుకు పోవచ్చు. ఎక్కడైనా జరిగే కార్యక్రమాలు. అంతేగాని మీరు మాత్రం వచ్చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడటం, దానికి మళ్ళా ప్రతిఘటిస్తూ కౌంటిస్తే ఇళ్ళ మీద దాడియా? మరి ఈ సంస్కృతి తీసుకొస్తున్నారు. మరి రేపటి రోజు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. అప్పటికప్పటికే పిలిపించుకొని, జనాలను పిలిపించుకొని, అన్ని మండలాల్లో ఉన్నటువంటి రౌడీలు, గూండాలని అందరూ పిలిపించుకుని ఎట్టేది పరిస్థితులేమే. అక్కడ ఉన్నటువంటి మరి ప్రసన్న కుమార్ని హతమార్చాలి, ఆయన తర్వాత ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా హతమార్చాలని చెప్పి నిన్న ప్లాన్ చేయడం జరిగింది. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు కార్యక్రమం విషయంలో వేరేదో డిస్కషన్లో ఉండారు. నేను అప్పుడే రాజపాలెం రావడం జరిగింది. ఇక్కడి నుంచి పోయేటప్పటికే ప్రసన్న కుమార్ ఇంటి మీద ఏదో రాళ్ళు రువ్వుతున్నారు, పిల్లల నుంచి ఏదో రాలిసి రాస్తున్నారంటే అందరం పోవడం జరిగింది. నేను వచ్చాను, నా తర్వాత ఎమ్మెల్సీ గారు వచ్చారు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు, తర్వాత రూరల్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ గారు వచ్చారు, మేరీ మురళి గారు వచ్చారు, సంజీవ్ గారు వచ్చారు, మరి అందరూ వచ్చారు. మరి సెంటర్లో ఏదో జరిగిందంటే జరిగింది. అలా చూస్తాం విధ్వంసం, ఏదో రాళ్ళు వేసారు అనుకున్న విధ్వంసం. ఏ ఒక్క వస్తువు లేకుండా, ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్న ఫోటోస్ అయితేనేమి, ఆయన ఫోటోస్ అయితేనేమి, ఒక గ్లాస్ కూడా లేకుండా ఎలాంటి అటువంటి పరిస్థితుల్లో పూల కుండీలు ఎన్నుండి అన్ని పూల కుండీలు పగలగొట్టి మరి ఇంత ఘోరమైన పరిస్థితికి మరి వేమిరెడ్డి దంపతులు వచ్చారంటే ఒకసారి మరి నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోండి. మనం ఎటువంటి వాళ్ళని గెలిపించాం, ఈ యొక్క నియోజకవర్గంలో జిల్లాలో ఎటువంటి మారణ హోమానికి